అటువంటి రోజు తమ ముందు తిరిగే ఆ పిల్లాడే, అమాయకంగా తిరిగే ఆ పిల్లాడే, ఇక్కడ పిల్లలతో బాల్ బ్యాట్ క్రికెట్ ఆడే ఆ పిల్లాడే ఇంత దారుణానికి ఒడిగట్టాడు అంటే బహుశా వీళ్ళు ఎవ్వరు కూడా నమ్మలేదు. నమ్మారా అండి ఎవరైనా? మీరు ఎవరైనా నమ్మారా ఆ రోజు? బహుశా ఆ పిల్లాడి మీద ఎప్పుడైనా డౌట్ వచ్చి ఏదండి అర్థం కాలేదు. ఎందుకు చెప్పండి? మీరే కదా రెడ్డి గారు ఆ రోజు మీరు కూడా అన్నారు కదా అన్న ఏమనేసా మీరు అసలు పక్కిళ్ళని ఎలా అంటారని కూడా అడిగారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. నిజమే కదా, అనుమానం వ్యక్తం చేసిన ఇందుకే రెడ్డి గారు అంతే. ఓకే అండి, ఓకే ఓకే రైట్. పోనీ మీరు చెప్పండి, నేను మీ అభిప్రాయమే తీసుకుంటాను ఒకసారి. మీ ఏమని పెట్టారు? ఏం పెట్టారు? పక్కింటి అబ్బాయినే కదా పెట్టారు. మరి పక్కింటి అబ్బాయినే కదా చూపించండి. ఓకే, ఆ రోజు పక్కింటి అబ్బాయిని ఎలా పెడతారు అని అడిగారు అందరూ. సో అదే మనకు ఉండేది ఏంటి అంటే రెడ్డి గారు అది కాదు, నిందితుడు అనేవాడు ఎక్కడుంటాడో తెలియదు. గతంలో మనం చూసాం, నిందితులు కన్నబిడ్డలను చంపేసిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను చంపేసిన కన్నబిడ్డలు ఉన్నారు, ఆస్తి కోసం తాతను చంపేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే వాదన కాదు. ఓకే, మీకేమనిపించింది అసలు ఈ బిల్డింగ్లో ఉన్నవాడే చంపేశాడు అన్న తర్వాత? మరి ఆ ఫ్లోర్ నుంచే కదా వెళ్ళింది. రండి. ఓకే, ఇప్పటికీ కొంతమందికి ఎందుకంటే ఆ రోజు అభిప్రాయం తీసుకునేటప్పుడు డౌటు, ఇక్కడ ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే పోలీసులు రండి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ కేసుని ఛేదించగలిగారు. ఎందుకంటే మనకి బాధ్యత అనేది ఉంటుంది. మనం ఆ బాధ్యతతో వ్యవహరించినప్పుడు మనకు తెలిసినటువంటి సమాచారాన్ని పోలీసులకు చెప్పడం ద్వారా అసలు నిందితులు ఎవరో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇదిగో ఈ సీసీటీవీ ఫుటేజ్ను కూడా వాళ్ళు సేకరించారు. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం అడుగుదాం. అసలు అనుకున్నారండి ఈ సీట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి ఈ దారుణ? కాదండి, ఇది ఎక్స్పెక్ట్ చేసిందే లేదు కదా. అంటే అంత అమాయకంగా ఉండే ఆ పిల్లాడు అమ్మ ఏదో 10వ తరగతి చదువుతున్నాడు, మన పిల్లలతో రోజు ఆడుకుంటున్నాడు అనే వాడే డబ్బుల కోసం 20 కత్తిపోట్లు పొడిచి ఎవరైనా నమ్మగలమండి? అసలు నమ్ముతారా? మీరు నమ్ముతారా? అసలు నేను కూడా నమ్మలేము. అసలు ఎలా అంటారు? సమాజంలో మార్పు ఎలా రావాలంటారు? అసలు కారణం ఏంటి? బహుశా నెట్లో వస్తున్నటువంటి దౌర్భాగ్యమైన కంటెంట్ కదా. యూట్యూబ్ అండి, 100% యూట్యూబ్ కదా, దాని డౌట్ లేదు. అడమైనా క్రైమ్ న్యూస్లు పెడతారు, క్రైమ్ సీన్స్ చేస్తే ఇట్లా ఉంటాయి. నెట్లో ఇప్పుడు ఎవరిని ఎలా చంపాలి సీరియల్స్లోను ఈ క్రైమ్ డెఫినెట్గా 100% అనేది మీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా, మీడియా వాళ్ళు కదా. మనం సపోర్ట్ యూట్యూబ్లో వచ్చేవి చూసే చేశాడన్నది మాత్రం బయటకు వచ్చింది. పోలీసు వాళ్ళు చెప్పడం అయితే యూట్యూబ్లో తను చూసిన న్యూస్ వాటితోటి చేశాడు. బట్ నేను నమ్మట్లే. ఇంకా లెటర్ రాసుకున్నాడు, ఆ తీరు చూసారా? చూసామండి, బట్ మేము నమ్మట్లా. ఎందుకంటే ఆ పిల్లోడు రెగ్యులర్గా ఆడుకునేవాడు ఇక్కడ, అంత ధైర్యం మేము నమ్మకమే లేదు. కానీ చేశాడు అనే సరే ఇప్పుడు మేము షాక్లో ఉన్నాం, ఇంకా షాక్లో ఉన్నాం. ఆ పాపను కూడా మీరు చూస్తుంటారా? పాప చాలా తక్కువ అండి. అబ్బాయి అయితే రెగ్యులర్ ఇక్కడ ఆడతాడు కాబట్టి తెలుసు, కానీ పాప చాలా తక్కువ బయటకు వచ్చి. అంటే ఆడితే అక్కడ లోపలికి ఆడుకుంటుంది. అబ్బాయి మాత్రం బయట ఆడతాడు రెగ్యులర్గా. ఆ పాపని మీరు ఎప్పుడు చూడలేదు? చూసుంటాం కానీ అంత రెగ్యులర్గా కాదు. మేబీ మంత్కి ఒక్కసారి 2 times అట్లా చూసుంటాం. కానీ అబ్బాయి అయితే రియలీ ఆడతాడు కాబట్టి వీ కెన్ ఐడెంటిఫై దిస్ ఇస్ అ బాయ్ అని. మా సమయంలో ఆ పాప ఎంత విలవిల్లాడి ఉంటుంది. మేమే ఇప్పుడు 5 days నుంచి ఇక్కడ కష్టపడుతున్నాం సార్, ఎవరు చంపారో మాకే తెలియక. నిన్న మేమే షాక్ అయ్యాం చెప్పారు. కానీ సమాచారం ఇచ్చిన వాళ్ళని మాత్రం మనం సమాచారం పోలీసు వాళ్ళు చేసిన పని చాలా గ్రేట్ అండి. వాళ్ళు కంటిన్యూ